మహానాడు రెండో రోజు చేరుకుంది. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ అనుకున్నట్లుగా చేసి చూపించింది. ఈరోజు రెండో రోజు. సో రెండో రోజు ప్రత్యేకతలు ఏంటి? మరీ ముఖ్యంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం, అంటే ఆయన యొక్క జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని కడప వేదికగా జరుగుతున్నటువంటి మహానాడులో ప్రత్యేకతలు ఏంటి? వీటిపైన మాట్లాడేందుకు శాప్ చైర్మన్ నాయుడు గారు ఉన్నారు మాతో పాటు. రవినాయుడు గారు, చెప్పండి, ఈ మహానాడు ప్రత్యేకత ఏంటి? పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతిని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి, ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈరోజు రెండో రోజు ఆయనకి ఘన నివాళులు అర్పించే కార్యక్రమంతో మొదలైన ఈ కార్యక్రమం ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయాలు, సూపర్ 6లో అమలుపరిచిన కార్యక్రమాలు, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ తరలి వస్తున్నారు, పెట్టుబడులు ఎలా వెళ్తున్నాయి, అదేవిధంగా యువతకి ఎలా ఉపాధి వస్తుంది, దాంతోపాటు అనేక సంస్కరణలు ఈ వివిధ శాఖల్లో, ప్రభుత్వ శాఖల్లో తీసుకున్న సంస్కరణలు అయితేమి అవన్నీ కూడా చర్చించే కార్యక్రమం. నిన్న కార్యకర్త అధినేత సంబంధించి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 6 అంశాలు, ఆ 6 అంశాలను నిన్న ఏకగ్రీవంగా తీర్మానాలు మేము ఆమోదించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నిన్న మొత్తం పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, కప్స్ కావచ్చు, ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పార్టీని నిర్మాణాత్మకంగా ఆ రోజు మనం చూసాం. నందమూరి తారక రామారావు గారు ఏ విధమైన కార్యకర్తలకు ట్రైనింగ్ కార్యక్రమాలు పెట్టి గండిపేటలో ఏ విధమైన ఈ నిర్మాణం శ్రీకారం చుట్టారో, ఈరోజు మారుతున్న టెక్నాలజీ బట్టి ఇంకా ఈ నిర్మాణాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఈ కార్యకర్తలు లేకుండా ఈ పార్టీ లేదు. ఈ పార్టీని మోస్తున్నది, అదేవిధంగా ముందుకు తీసుకెళ్తుంది కార్యకర్తలు అని చెప్పి మీరు చెప్పినట్టుగా ఈ మహానాడులో లోకేష్ మార్క్ కనిపించిందని మీరు భావిస్తున్నారా? ఈ మహానాడుకు రథసారథి చంద్రబాబు నాయుడు గారు అయితే వెనకాల మొత్తం నిర్వహణ మొత్తం నారా లోకేష్ గారు. దాంట్లో మళ్ళీ అతిశక్తి ఉంది. లోకేష్ గారు ఈరోజు ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా లోకేష్ గారే కదా. ఈ పార్టీని కష్టకాలంలో ఆదుకునేది కూడా లోకేష్ గారే కదా. ఈ డిజిటల్ కార్డుని తీసుకొని వచ్చిన లోకేష్ గారే కదా. కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని తీసుకొని వచ్చిన లోకేష్ గారే కదా. కోటి సభ్యత్వాలు చేయించింది నారా లోకేష్ గారే కదా. కష్టం ఉందంటే 1 కోటి మంది కార్యకర్తలకు ఫోన్ నెంబర్లు, సొంత ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, ఏ నాయకుడైనా, అది అధినాయకుడైనా, చిన్న నాయకుడైనా, పెద్ద నాయకుడైనా, దాని పర్సనల్ నెంబర్ 1 కోటి మందికి ఎవరైనా ఇచ్చారా? అది ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అతను సొంతంగా మెసేజ్ పెట్టినా, మీ ద్వారా, మీడియా ద్వారా తెలుసుకున్న వితిన్ 5 నిమిషాల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నది, చేయగలుగుతున్నది నారా లోకేష్ గారు కదా. మీరు అన్నట్టుగా 1 ఇయర్ అవుతుందని చెప్పారు కదా. ఈ 1 ఇయర్లో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించారా? హామీలన్నీ ఎంతవరకు వచ్చాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు ఒకటే ఉదాహరణ, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. పప్పుడు బెల్లాలు పంచిట్టు, చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిట్టు 250 పెంచారు. సంతకం పెట్టిన మొదటి రోజే, బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే 4000 పెన్షన్ అమలు పరుస్తున్న ప్రభుత్వం మాది కాదా? దాంతోపాటు అదేవిధంగా సిలిండర్లు, ఉచితమైన సిలిండర్లు ప్రవేశపెట్టింది మేము కాదా? లేకపోతే ఈరోజు ఆగస్టు నాటికి ఆర్టీసీ ఉచితంగా మహిళలకు ప్రయాణం అనేది ప్రకటించింది మేము కదా. ఈ నెక్స్ట్ మంత్ అంటే ఈ నెల పూర్తవుతోంది. ఇంకో కరెక్ట్గా 11వ రోజు నాటికి ఆ రోజు వాళ్ళు ఒక బిడ్డకి ఇచ్చి ఒక బిడ్డను మోసం చేస్తే ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని, ఈరోజు విద్యా దీవెన కింద మేము ఇస్తున్నాం. తల్లికి వందనం కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం. ఆ రోజు విద్యా దీవెన కింద రీఎంబర్స్మెంట్ని మోసం చేసి పాత రీఎంబర్స్మెంట్ని, వాళ్ళ తండ్రి ప్రవేశపెట్టిన పాత రీఎంబర్స్మెంట్ని రద్దు చేసి ఎంతమంది విద్యార్థులు గొంతుకొస్తే ఆ పాత రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా ఈరోజు మేము అమలుపరుస్తుంది. నిజమా కాదా? 1 కాదు, 2 కాదు, తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో, నిర్దిష్టమైన టైంతో ముందుకెళ్తున్నాం. మేము సక్సెస్ అనడంలో వేరే మాటే లేదు. ఇక మీ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే శాప్ చైర్మన్గా ఈ 11 నెలల్లో మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? మేము వాళ్ళ మాతో బటన్ నొక్కే కార్యక్రమాలు అయితే చేయలేక, కానీ 30 సంవత్సరాలు కళ్ళగన్న క్రీడాకారుడు వితౌట్ ఎగ్జామ్తో అడుగుతున్నాడు. ఎందుకంటే మేము 18 ఏళ్ళు గ్రౌండ్లో కష్టపడి నేషనల్ మెడలిస్టులుగా, ఇంటర్నేషనల్ మెడలిస్టులుగా మారిన పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి చదువుకున్న వాళ్ళతో సమానంగా ఈ దేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇముడింపజేసిన మేము మళ్ళీ వచ్చి మాకు ఉద్యోగాల కోసం ఎత్తుకునే పరిస్థితి ఉంది, మా గౌరవం పోతోంది అన్నప్పుడు ఈరోజు వితౌట్ ఎగ్జామ్తో జీవో ఇప్పించింది మేము. అదేవిధంగా గత 5 సంవత్సరాలు పాలసీ లేకుండా స్పోర్ట్స్ను నడిపిన వ్యక్తులు ఈరోజు వచ్చిన
కరెక్ట్గా 32వ రోజుకే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చాం. మొన్నటి వరకు హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ, ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ పాలసీ అని చెప్పి దేశమంతా ఈరోజు కొనియాలేలాగా చేసాం. ఈరోజు ఒలింపిక్స్లో మెడల్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు గ్రూప్ 1 పోస్టును మేము ఈరోజు తీసుకున్నాం. దాంతోపాటు పీపీపీ మోడల్లో ఈరోజు అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ముందుకు తీసుకున్నాం. ఆగిపోయిన గతంలో కేవీకే క్రీడా వికాస కేంద్రాలన్నీ గతంలో 2007లో ఫౌండేషన్ వేస్తే 5 సంవత్సరాలు ఒక్క రాయి కాదు కదా, ఈరోజు పిచ్చుకు మొక్కలు ఇక్కడే కడప జిల్లాలో మీరు పోయి స్టేడియం చూడబండి, గోడలు లేసిపోయి దాదాపు నా ఎత్తు బలిసిపోయిన మొక్కలను కొట్టించి ఈరోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఇదే కడపలో 11 కోట్లతో హాకీ టర్ఫ్, అదేవిధంగా 2 కోట్లతో సింథటిక్ స్కేటింగ్ టర్ఫ్ని ఏర్పాటు చేస్తాం. తిరుపతిలో 14 డిసిప్లిన్స్తో మొన్నే ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసి మొన్నే మంత్రితో ఓపెన్ చేయించావు. నారా లోకేష్ గారి చేతుల మీదుగా మహిళలకు సపరేట్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండాలని చెప్పి తిరుపతి మహిళా యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు పెట్టిన మహిళా యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియంతో 8 కోట్లతో నిర్మాణం పూర్తి చేసి మొన్నే లోకేష్ గారితో పూర్తి. ఇందిరాగాంధీ స్టేడియంని గత 30 ఏళ్లుగా క్రీడాకారులు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి రాని స్టేడియంని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి శాపు తీసుకున్నాం. 1 కాదు 2 కాదు. సరే, ఈ అభివృద్ధి పనుల మీద మీరు చెప్తున్నారు సరే, కానీ గతంలో అంటే ఎన్నికలకు రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అధికారంలో రాకముందు కూడా ప్రచారంలో కూడా శాప్ మీద మీరు విపరీతమైన ఆరోపణలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ ఆధ్వర్యంలో 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందంటూ కూడా మీరు ఆరోపణలు చేశారు. దానికి సాక్ష్యాధారాలు సేకరించారా? చర్యల మాట ఏంటి? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకరే కాదు, రోజా ఉంది, వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. దాని తర్వాత ఆ ఐప్యాక్లో ఒక కీలక వ్యక్తి ఉన్నారు. టెండర్లు మాట్లాడిన వాళ్ళు, టెండర్లు తీసుకున్న వాళ్ళు, పర్సంటేజ్లు తీసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఎస్పీ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాకి వెళ్తున్నా, మీరు పేపర్లో కూడా చూసి ఉంటారు. అసెంబ్లీలో కూడా మేము ప్రకటించింది, మా మంత్రి గారు ప్రకటించడం జరిగింది. పేద క్రీడాకారులకు అందాల్సిన 120 కోట్ల డబ్బుని ఒక చెత్త పేరు పెట్టి ఆడుదాం ఆంధ్ర అని పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో సినిమా హీరో అనేటో, లేకపోతే సూపర్ స్టార్ అనేటో, లేకపోతే ఆయన నిజమైన బ్యాట్స్మెన్ అనేటో, నాకు తెలిసి అతనికి ఏ ఆట రాదనుకుంటా, ఆ పబ్జీ ఆడుకునే వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయన ఫోటోలు పెట్టుకొని సుందరమైన వదనంతో రాష్ట్రం అంతా 23 కోట్లు పెట్టి హోర్డింగ్లు వేశారు. ఆ 23 కోట్లు కూడా ఎక్కడికి పక్కదారి పట్టిందో దాని మీద అంతా విచారణ జరుగుతుంది. ఒకటండి, ఆరోపణలు వేరు, ఆధారాలు సేకరించడం వేరు. మీరు ఆధారాలు సేకరించారా? చర్యల మాట ఏంటి? ఎప్పుడు తీసుకుంటారు? ఆధారాలు ఇచ్చేసాం. నేను చైర్మన్గా ఉన్నా, దాని మించి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను వాళ్ళని ప్రభావితం చేసిన వాళ్ళని అవుతాం కాబట్టి ఆధారాలు ఇచ్చాం. ఎవరిని వదలం. మొన్న ఎప్పుడో నెల ముందు చూసా, దమ్ముంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయడానికి రోజాకి దమ్ము అవసరం లేదు తల్లి. మరి తల్లి అనే పేరు కూడా నీ పేరు మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది. నీ నోటికి నువ్వు చేసిన వెకిలి చేష్టలు అందరికీ తెలుసు. అయితే అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉంటే చాలు, దానికి రెడీ అవుతుంది. ఎవరిని వదిలిపెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్తున్నటువంటి వ్యవహారంలో మహానాడంతా కూడా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా శాప్లో జరిగినటువంటి అక్రమాలను కూడా అతి త్వరలోనే బయటపెడతామని కూడా చెప్తున్న పరిస్థితి.